ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిందండి. కంబైన్డ్ నోటిఫికేషన్ ఇది. అంటే బీఎస్సీ కోర్సెస్లో 3 యూనివర్సిటీస్ కలిపి ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటి టోటల్ ఇంటేక్ ఎంత, ఇవన్నీ కూడా చూద్దాం. అసలు ఫస్ట్ వెబ్సైట్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని మీరు టైప్ చేయండి. మొదటగా వచ్చిన వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే మనకి హోమ్ పేజ్ ఓపెన్ అయింది కదా. మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి టెంటేటివ్ మెరిట్ లిస్ట్ ఫర్ ది అప్లికెంట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న 3 యూనివర్సిటీస్కి కంబైన్డ్గా బీఎస్సీ కోర్సెస్ ఏమైతే ఆఫర్ చేశారో వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి రావాలి, ఏ డేట్స్లో కౌన్సిలింగ్కి రావాలి, కౌన్సిలింగ్ సెంటర్ ఏంటి, ఏం డాక్యుమెంట్స్ తీసుకురావాలి, ఇలాంటివంటి మెన్షన్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది మొదటి నోటిఫికేషన్. సో బిఫోర్ దిస్ మనం ఇదొక్కసారి చెక్ చేద్దాం. మెరిట్ లిస్ట్ అనేది చూద్దాం. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ అనేది మీ పేర్లు, మీ ర్యాంకు, మీ క్యాస్ట్, సో అన్నీ ప్రొవైడ్ చేస్తూ నేను వాళ్ళ నేమ్స్ అనేవి చూపించొద్దు అన్న ఉద్దేశం, మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు కనిపిస్తే నేను చూపించొద్దు అన్న ఉద్దేశంతో అయితే చూపించట్లేదు. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూనివర్సిటీస్ ఏంటి అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇది మనకి హైదరాబాద్లో ఉందండి, రాజేంద్ర నగర్లో. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన సెంటర్ కూడా ఇదే. ఓకే, టైము ఏ ర్యాంక్ వాళ్ళు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. ఇక నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి PVNRTVU, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఇది కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది. ఇక నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి SKLTGHU, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఓకే, ఇది మనకి ములుగులో ఉంది. ఈ 3 యూనివర్సిటీస్ కలిపి మనకి కంబైన్డ్గా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్. సో మనకి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, BVSC అండ్ AH అంటే వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇక BFSC అంటే మీకు ఫిషరీ సైన్స్ అండ్ BSc హానర్స్ హార్టికల్చర్ బేస్డ్ ఆన్ ద తెలంగాణ EPSET 2025 ర్యాంక్. సో మీకు తెలంగాణ EPSET ఎగ్జామ్లో ఏ ర్యాంక్ వచ్చింది దాని ఆధారంగా అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేట్స్ కూడా చూద్దాం. ఓకేనా, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. క్యాంపస్ వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సో ఈ ప్లేస్కి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఓకే, మీకు తెలంగాణ EPSET ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మనకి 173 స్టార్టింగ్ ర్యాంక్ అండి. మీరు ఆ మెరిట్ లిస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. 173 నుంచి 1450 మధ్యలో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చిందో వాళ్ళు 19వ తారీఖు ఆగస్ట్ 2025, ఆ రోజు ట్యూస్డే. సో ఆ రోజు 10 గంటల లోపే మీరు క్యాంపస్లో ఉండాలి. ఓకేనా. అప్లికెంట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ OC, BCA, BCB, BCC, BCD, BCE, SC, ST, EWS అండర్ నాన్ రూరల్ నాన్ ఫార్మర్స్ కోటా. సో వీళ్ళందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ ర్యాంక్ మధ్యలో. ఇక నెక్స్ట్ 1453 నుంచి 2197 మధ్యలో అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా 20వ తారీఖు ఆగస్ట్, ఆ రోజు వెన్స్డే 10 గంటల లోపే మీరు క్యాంపస్లో ఉండాలి. ఇక 2204 నుండి 2897 లోపు ఎవరికైతే EPSETలో ర్యాంక్ వచ్చాయో వీళ్ళందరూ కూడా క్యాస్ట్లు, అన్ని క్యాస్ట్లు, నాన్ రూరల్ నాన్ ఫార్మర్స్ కోటా అందరూ కూడా 21 ఆగస్ట్ 2025 ఆ రోజు థర్స్డే 10 గంటల లోపే మీరు క్యాంపస్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 2903 నుంచి 3599 మధ్యలో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చిందో వాళ్ళు 22 ఆగస్ట్ 2025 ఫ్రైడే ఆ రోజు 10 గంటల లోపే మీరు క్యాంపస్లో ఉండాలి. ఇక 3603 నుంచి 4499 మధ్యలో అన్ని క్యాస్ట్లు వాళ్ళు, ఆల్ కేటగిరీస్ వాళ్ళు కూడా 23/8/2025 సాటర్డే 10 గంటల లోపే మీరు క్యాంపస్లో ఉండాలి. ఓకే,
ఇక్కడ వరకు క్లియర్ కదా? మీకు వెన్యూ మరొకసారి చెప్తున్నాను, యూనివర్సిటీ ఆడిటోరియం, PJTAU, రాజేంద్ర నగర్, హైదరాబాద్. సో ఇక్కడికి అయితే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో కూడా చూద్దాం. మన ఛానల్లో ఇప్పటికే రూరల్ కోటా, నాన్ రూరల్ కోటా, ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను గతంలోనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక వీడియో చేశాను. సో ఆ డీటెయిల్స్ ఎవరైతే చూడలేదో చూడండి, అండ్ నేను ఈ వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే 3 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఇంటేక్ అంతే నేను మాట్లాడబోయేది రిజర్వేషన్ గురించి, ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 యూనివర్సిటీస్లో ఎంతెంత శాతం రిజర్వేషన్ అనేది ఏ కోటాకి ఇచ్చారో చూద్దాం, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే 3 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్లో ఫార్మర్స్ కోటాకి 25%, లేబర్స్ కోటాకి 15% అయితే ఇస్తున్నారు. ఇక బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్కి అయితే మనకి రూరల్ కోటాకి 40% అయితే ఇస్తున్నారు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి అయితే మనకి ఫార్మర్స్ కోటాకి 25% అయితే ఇస్తున్నారు. అండ్ లేబర్స్ కోటాకి 15% అయితే రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. అంటే 15% సీట్లు అనేవి రిజర్వ్ చేసి పెడతారు. ఇక నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా, ఇది కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది. సో ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్స్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్. సో ఇక్కడ మనకి ఫార్మర్స్ కోటాలో 40% సీట్స్ అనేవి రిజర్వ్ చేసి పెట్టారు. ఇక పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో అయితే కనుక BVSC అండ్ AH అండ్ BFSC బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఈ 2 కోర్సెస్కి మనకి ఫార్మర్స్ కోటాకి 25% అయితే సీట్లు అనేవి రిజర్వ్ చేసి పెట్టారు, ఓకేనా? ఇది మనం మాట్లాడుకుంటున్న రిజర్వేషన్ గురించి ఇన్ఫర్మేషన్, అంటే ఎన్ని సీట్లు అలొకేట్ చేస్తున్నారు అనేది ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. రైట్, ఇక మన ఛానల్లో ఇప్పటికే వీడియో చేసి ఉంది, ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, లేదు అంటే ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మర్స్ కోటాకి ఎవరు చెందుతారు, లేబర్స్ కోటాకి ఎవరు చెందుతారు, ఇవన్నీ రూరల్ కోటాకి ఎవరు చెందుతారు కూడా చూద్దాం. ఫస్ట్ ఫార్మర్స్ కోటా. ఇప్పుడు బీఎస్సీ హానర్స్ కానీ వాళ్ళు చేయాలి అనుకుంటే అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాలో కనుక చేయాలి అనుకున్న వాళ్ళకి ఏం కండిషన్స్ ఉండాలో చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ ది నాన్ మున్సిపల్ ఏరియాస్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 4th class to 12th class ఇంటర్మీడియట్. అండ్ సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో మనం 4th class నుంచి 12th class వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదివే లోపు మనం 4 సంవత్సరాలు అనేది నాన్ మున్సిపల్ ఏరియాలో చదవాల్సిన అవసరం ఉంటుంది. నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన వాళ్ళే ఇప్పుడు ఫార్మర్స్ కోటాలో ఈ డిగ్రీ కోర్స్ అనేది చేయడానికి అర్హులు, ఓకే? నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాలో చదవాలనుకుంటున్న వాళ్ళైతే ఓనింగ్ నాట్ లెస్ దాన్, సో ఈ 2 కండిషన్స్ అప్లై అవుతాయి. ఓనింగ్ నాట్ లెస్ దాన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఎయిదర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మీరు ఫార్మర్స్ కోటాకి చెందాలి అనుకుంటే మీరు 1 ఎకరం కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉండాలి, ఓకే? సో మీరు 1 ఎకరం ల్యాండ్ కంటే ఎక్కువ కలిగి ఉండాలి. అది మీ పేరు పైన కానీ, లేదు అంటే మీ పేరెంట్స్ పేరు పైన కానీ, లేదు అంటే మీ తాతలు ఉంటారు కదా గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన కానీ ఉండాలి, ఓకేనా? ఇంకా ఫార్మర్స్ కోటాలో BVSC అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ డిగ్రీ కనుక చేయాలి అన్నా, BFSC రెగ్యులర్ కోటాలో చేయాలన్నా, BSc హానర్స్ హార్టికల్చర్ రెగ్యులర్ కోటా అండ్ స్పెషల్ కోటాలో చేయాలంటే కండిషన్స్ ఏంటో చూద్దాం. ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్ పీరియడ్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే 1st class నుంచి 12th class మధ్యలో 4 సంవత్సరాలు అనేది నాన్ మున్సిపల్ ఏరియాలో చదవాల్సిన అవసరం ఉంటుంది, ఓకే? 1 ఎకరం కంటే తక్కువ ఉండకూడదు. మీ పేరు పైన కానీ మీ పేరెంట్స్ పేరు పైన కానీ ల్యాండ్ అయితే ఉండాలి, ఓకే? ఇక ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ది గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అండర్ ఫార్మర్స్ కోటా. సో ఇక ఈ స్ట్రీమ్స్లో చదవాలంటే మీ తాతల పేరు పైన, గ్రాండ్ మదర్ పేరు, గ్రాండ్ ఫాదర్ పేరు పైన ఉంటే యాక్సెప్ట్ చేయరు. మీ పేరు పైన కానీ మీ పేరెంట్స్ పేరు పైన కానీ ఉండాలి, ఓకే? సో అక్కడికి ఇక్కడికి ఈ కండిషన్ అయితే చేంజ్ అయింది. అక్కడైతే మీ గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ 2 streams ఆఫ్ డిగ్రీస్కి. ఇప్పుడైతే మాత్రం ఈ 3 streams ఆఫ్ డిగ్రీస్కి మాత్రం ఈ కండిషన్ వర్తించదు, రైట్? ఇక మనకి ఉన్న నెక్స్ట్ కేటగిరీ అగ్రికల్చర్ లేబర్స్ కోటా. సో ఈ అగ్రికల్చర్ లేబర్స్ కోటాలో ఉన్న సీట్స్ ఎంత, రిజర్వేషన్ ఏంటి మనం చూసాం. సో కండిషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి బ్రీఫ్గా చూద్దాం.
ఇప్పుడు కనుక బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాలో చదవాలన్నా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇది వచ్చేసి రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాలో చదవాలి అంటే కనుక ఏ మినిమమ్ ఆఫ్ 4 years ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 4th class to 12th class ఆర్ ఇంటర్మీడియట్. అంటే మీరు 4వ తరగతి నుంచి 12వ తరగతి చదివే మధ్యలో 4 సంవత్సరాలు అనేది గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలి. ఓకేనా? లేదు అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి చెందిన వాటిలో చదవాలి. సో అది రిలేటెడ్ టు గవర్నమెంట్ అయి ఉండాలి. ఓకేనా? ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే మీరు అగ్రికల్చర్ లేబర్ కోటాలో రిజర్వేషన్లో సీట్లు పొందడానికి అర్హులు. ఓకే, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి హ్యావింగ్ జాబ్ కార్డ్ EGS card in the name of the candidate or parent issued by the local MPDO గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే మనకి కొన్ని పథకాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు గవర్నమెంట్ చూడండి కొంతమందిని మహాత్మా గాంధీ వర్క్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. సో అలాగా మనకి జాబ్ కార్డు లేదంటే EGS కార్డ్ అంటారు కదా, ఈ కార్డ్స్ ఉన్నా కూడా యాక్సెప్టబులే. అంటే క్యాండిడేట్ పేరు పైన కానీ లేదు అంటే క్యాండిడేట్ పేరెంట్ పేరు పైన కానీ ఈ కార్డ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఎక్కడ ఇస్తారంటే MPDO ఆఫీసర్స్లో ఇస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన కార్డ్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ షుడ్ నాట్ ఓన్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్. మనకి అక్కడేమో 1 ఎకరం కంటే తక్కువ ల్యాండ్ ఉండకూడదు, ఎక్కువ ల్యాండ్ ఉండాలి ఫార్మర్స్ కోటా రావాలంటే. మనకి అగ్రికల్చర్ ఫార్మర్స్ లేబర్స్ కోటా గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ ఏమంటున్నారంటే మన పేరు పైన కానీ పేరెంట్స్ పేరు పైన కానీ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ పేరు పైన కానీ ల్యాండ్ అనేది ఉండకూడదు, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండకూడదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? రైట్, ఇక చివరి కోటా వచ్చేసి రూరల్ కోటా. ఇప్పటి వరకు మనం ఫార్మర్స్ కోటా మాట్లాడుకున్నాం, ఫార్మర్స్ దాంట్లోనే లేబర్ కోటా గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి రూరల్ కోటా. ఈ కోటాలో బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాలో చదవాలి అంటే కనుక a minimum of 4 years of education in schools, colleges located in non-municipal areas during their period of study from 4th class to 12th class or intermediate. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు నాన్ మున్సిపల్ ఏరియాస్లో 4th class నుంచి 12th class మధ్యలో ఒక 4 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ పక్కన ఎనెక్షర్ 1, 2, 3 అని ప్రొవైడ్ చేశారు కదా, మనం రిలేటెడ్ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయాలి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు. ఓకేనా? మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఎనెక్షర్ 1, 2, 3 అండ్ 1, 2, 3 దీనికి సంబంధించి ఏం ప్రొవైడ్ చేయాలి అనేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మనకి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నారు. అండ్ ఇంకా ఎనెక్షర్ 2 అంటే పట్టా నెంబర్స్తో సహా ఎక్స్టెండెడ్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ది క్యాండిడేట్స్. సో మనం పట్టా నెంబర్స్ ఉంటాయి కదా, లైక్ సర్వే నెంబర్స్ ఇవన్నీ. సో ల్యాండ్ మీ పేరు పైన ఉంది అని తెలియజేస్తూ ఉండే డాక్యుమెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి లేబర్స్ కోటా గురించి మాట్లాడుకున్నప్పుడు EGS కార్డ్ అన్నాను కదా, సో ఆ కార్డు నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఇక కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే ఇప్పటికే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో వాళ్ళ కోసం మాత్రమే. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం తీసుకువెళ్ళాలి. SSC మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ షోయింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మన డేట్ ఆఫ్ బర్త్ని తెలియజేసేది మోస్ట్లీ అందరూ యూజ్ చేసేది, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేది SSC మార్క్స్ మెమో కాబట్టి దాన్ని తీసుకువెళ్ళండి. లేదు అంటే మీ జననాన్ని ధృవీకరించే పత్రాలు ఏవున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని తెలియజేయడానికి ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళండి. ఇక పాస్ సర్టిఫికేట్ కమ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది అప్లికెంట్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో మనం ఇది యూజీ కోర్స్ కాబట్టి మనం ఇంటర్మీడియట్ తర్వాత చదువుతాం కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంటర్మీడియట్ కాబట్టి సో ఇంటర్ మార్క్స్ మేము స్టడీ సర్టిఫికేట్ అనేది మనం తీసుకువెళ్ళాలి. ఓకే, ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి తెలంగాణ EPSET 2025 ర్యాంక్ కార్డ్ ఆఫ్ అగ్రికల్చర్ స్ట్రీమ్. సో ఈ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం EPSET ర్యాంక్ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st class to 12th class స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. ఇక నెక్స్ట్ TC తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ తెలంగాణ, ఎందుకంటే నాన్ రూరల్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్కి పిలుస్తున్నారు కాబట్టి అది కూడా తీసుకువెళ్ళాలి. ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాళ్ళు మాత్రమే. ఇక
Certified copy of social status certificate issued by the competent authority Telangana in case of applicants belonging to backward classes, scheduled caste and scheduled tribe. Nothing but caste certificate తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు. ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఓకే రైట్. ఇక నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. సో అది అప్లికేబుల్ అయితేనే, ఎందుకంటే నేను ఇందాక మాట్లాడాను కదా, ల్యాండ్ అనేది మీ పేరు పైన కానీ మీ పేరెంట్స్ పేరు పైన కానీ గ్రాండ్ పేరెంట్స్ పేరు పైన కానీ ఉండొచ్చు అన్నాను కాబట్టి ఈ డాక్యుమెంట్ కూడా తీసుకువెళ్ళాలి. సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్స్ కోటా, సో ఇది కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అండ్ మీరు ఈ కోటాలో అప్లై చేసుకోవాలి అంటే. ఓకేనా. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే త్రూఅవుట్ మొత్తం వాళ్ళు చెప్పబోతుంది చూడండి. మీరు థరోగా అయితే వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు ఇండివిజువల్గా అయితే మీకు ఎలాంటి నోటీస్ కానీ నోటిఫికేషన్స్ కానీ పంపించరు, ఇదే అందరికీ సెండ్ చేస్తారు. సో దీన్నే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్యాస్ట్ల వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్లో, అంటే మీకు ర్యాంక్స్ వైజ్ షెడ్యూల్ ఇచ్చారు కదా, ఆ షెడ్యూల్లో ఫెయిల్ అవ్వకుండా అయితే మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కౌన్సిలింగ్కి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే BVSCN AH అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది 5.5 సంవత్సరాల కోర్స్గా అయితే మనకి రెగ్యులేషన్స్ అనేది చేంజ్ చేశారు కదా. సో ఇదే మీరు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ కోర్సెస్ చేసేవాళ్ళు. ఓకేనా. మనం అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్సే మనం కౌన్సిలింగ్కి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే క్యాంపస్కి వెళ్తారో మీకు ఇచ్చిన డేట్స్లో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వితౌట్ ఫెయిల్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫీజెస్ ఎంత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ఈ 3 కోర్సెస్కి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు వచ్చేసి 49,560 రూపాయలు అయితే పే చేయాలి. ఇక పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ 2 కోర్సెస్లో కనుక యూజీ కోర్స్ చేయాలి అంటే మీకు వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ చేసే వాళ్ళకైతే సంవత్సరానికి 69,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఫిషరీ సైన్స్ చేసే వాళ్ళ కోసం అయితే ఫస్ట్ సెమిస్టర్కి 52,770 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నట్టయితే బీఎస్సీ హార్టికల్చర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్కి 48,595 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. సో కొన్ని ఫీజెస్ పర్ ఇయర్ ఉన్నాయి, కొన్ని ఫీజెస్ పర్ సెమిస్టర్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది వన్స్ అడ్మిషన్ మనకి కన్ఫర్మ్ అయిన తర్వాత. ఓకే. సో ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం చేసుకుని మొత్తం నోటిఫికేషన్ అనేది చదవండి. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు హాస్టల్ ఫీజు మెస్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా, సో దాంట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో అది మనం ఎక్స్ట్రా పే చేయాలి. హాస్టల్ అకామిడేషన్ షెల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో అందరికీ హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేయరు, ఉన్న వాళ్ళకి ఉన్న హాస్టల్స్ని వచ్చిన వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన వాళ్ళైతే కొంత బయట చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. మీరు కనుక అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత, సో అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ దగ్గర ఫుల్ అమౌంట్ ప్లస్ 2,000 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వకముందే మీరు కనుక క్యాన్సిల్ చేసుకుంటే 2,000 రూపాయలు మాత్రమే తీసుకుంటారండి. ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఎంటైర్ కౌన్సిలింగ్ అంతా కూడా మాన్యువల్గానే జరుగుతుంది, ఆన్లైన్ అయితే జరగదు. సో ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవ్వాలి. మీకు ఇచ్చిన షెడ్యూల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా 10 AM లోపే మీరు క్యాంపస్కి అయితే రీచ్ అవ్వండి. ఓకేనా. సో ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి బ్రీఫ్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. ఖచ్చితంగా మనకి ఆన్లైన్ కాదు కాబట్టి మాన్యువల్గానే వితిన్ టైం అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో అండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకోసం ఎడ్యునైన్ తప్పకుండా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో మీరు ఎడ్యునైన్ని రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.